హాయ్ అండి, కుమారి స్పెషల్ వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. నేనైతే వరలక్ష్మి వ్రతానికి శుభ్రాలు చేసుకుంటున్నానండి. శుభ్రాలు మనకి ఈజీగా తొందరగా మనం టకటకమంట పనులు అయిపోవాలి అంటే ఎలా చేసుకుంటే బాగుంటుందో మనకి ఈజీగా మీకు చూపిస్తాను చూడండి. అలాగే ఇప్పుడు మనకి ఈ అరమళ్ళు ఉన్నాయి కదా, ఈ అరమళ్ళలో గోల సామాను ఇది కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడికిక్కడ ఎండలోని పెట్టుకునే అవసరం లేకుండా మనకి ఇక్కడికిక్కడ శుభ్రం చేసేసుకుని ఏ ఎరమలకు క్లీన్గా చేసేసుకుంటా తొందరగా స్పీడ్గా చేసుకునేలాగా మీకు చూపిస్తాను చూడండి. నేనైతే ఎన్ని తీస్తున్నాను, ఏ ఎరమలకు మనం నీట్గా తీసేసుకుని ఇదిగోండి. నేనైతే 2 గిన్నెల్లో నీళ్ళు పెట్టుకున్నాను. ఒక గిన్నెలోకి మనం విమ్ సబ్బు, మనం అంట్లు దోముడు సబ్బు ఉంటుంది కదా, కొద్దిగా మనం ఈ నీళ్ళలో కలిపేసుకుంటే ఇలాగా కలిపేసుకుని ఇక్కడికిక్కడ మనం ఈ ప్లాస్టిక్ ఇవి ఉన్నాయి కదా అడ్రస్లో మనం ఈ పీస్తో కొద్దిగా వెలగలాగా వేసుకుని ఇందులో ముంచేసుకుని మళ్ళీ మంచి నీళ్ళలో మనం ఇలా ముంచేసుకుని మనం ఒక గిన్నెలోకి ఇలా వాడేసేసుకుంటే ముందే ఇలాగ మనం ఇలా వాడేసేసుకుని ఇలా పెట్టేసుకుంటే మనకి చక్కగా నీళ్ళన్నీ వాడిపోతాయి అన్నమాట. అన్నీ కూడా మనం ఇలా చేసుకుని నీళ్లు వాడిన తర్వాత మనం తుడుచుకుని పెట్టుకుంటే చాలా బాగా నీళ్లు కూడా మనకి తొందరగా వాడిపోతాయి, ఆరుతాయి అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ మోసుకెళ్ళి బయట పెట్టి మళ్ళీ లోపల తెచ్చుకుని ఆరబెట్టుకుని మళ్ళీ ఇవన్నీ చేసేటప్పటికి టైం తీసేసుకుంటుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు స్టీల్ అనగా అలాగే మన ఇత్తడి అనగా అయితే ఎండలో పెట్టుకోవాలి. ఇవి అయితే ఎండలో కూడా అవసరం లేదండి. ఎందుకంటే మనకి ఫ్యాన్ గాలికి వేసేసుకున్నామంటే ఇలా తుడిచేసుకుని పెట్టేసుకుని ఆరబెట్టేసుకుంటే ఈజీగా మనం నేను ఇలా కడిగేసి ఎన్నుకో కర్మాలు పెట్టేసుకుంటానా. మళ్ళీ తర్వాత ఇవి ఆరుతుంటాయి, మళ్ళీ అవి కడుక్కుని మళ్ళీ అవి మనం తుడుచుకుని పెట్టుకునే లోపల ఇవి ఆరిపోతాయి. మళ్ళీ మనం అవి కూడా తెచ్చేసుకుని కూడా మనం చేసేసుకోవచ్చు. లేదంటే సమానం అంతా ప్లేస్ ఎక్కువ కావాల్సి వస్తుంది, ఎక్కువ కూడా ప్లేస్ ఎక్కువ అవసరం కూడా ఉంటుంది అన్నమాట. మనకి టకటకమంటే మనం ఈజీగా కూడా అయిపోతుంది. పని కూడా మనం ఎంతవరకు పని చేసుకోగలదో అంతవరకు పండ్లుగా అయిపోతుంది అన్నమాట. అదే మామూలుగా మన సమానం అంతా తీసేసి కడగాలనుకోండి, మొత్తం సమానం అంతా తీసేసి కడిగి కానించి మళ్ళీ సమానాలు అన్ని చదివి లోపల ఏదైనా పనున్నా లేకపోతే వర్షం వచ్చినా లేదంటే మనకు నీరసం వచ్చినా ఆగిపోతాయి. ఎక్కడెక్కడ ఎంతవరకు చేసుకోగలదో అంతవరకు మనకి ఈ పండ్లాగా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలాంటి సేర్ క్లాత్ లాగా పలసగా ఉంటే నీళ్లు తడిని తొందరగా మనకి పీరిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది ఇలాగా చక్కగా తుడిచేసుకుని మళ్ళీ మనం ఇంకో పళ్ళులో పెట్టేసుకుందాం. మనకి పైన ప్యాన్ గాలికి శుభ్రంగా ఆరిపోతాయి అన్నమాట. మళ్ళీ మనం ఇంకో సెట్ తెచ్చుకుందాం. ఈ 2 అరమాలు అయితే కడిగి చేసేసుకుందాం. ఇప్పుడైతే పేపర్లు అవి తీసేసుకుందాం. ఇప్పుడు మనం 4 పేపర్లు ఒకేసారి మడతేసి ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాం చూడండి. ఇలా వచ్చినాయి కదా, మనం ఒక్కోటి తీసుకోని అవసరం లేకుండా మనం పేపర్ కిందకి పేపర్ ఇలా ఇలా తోస్తే మనకి ఈ పేపర్ బయటకు రాకుండా ఉంటుంది అన్నమాట. ఈ మడతేసింది ఉందా, ఈ మడతేసిన దాంట్లోకి ఇలా దూరపాలన్నమాట. చూసారా, ఒక్కసారి 4 పేపర్లో మనం మడత పెట్టేసుకుని ఒక్కసారి ఇలా వేసేసుకున్నాక దాన్ని మనం ఇలా వేసేసుకుంటే చక్కగా ఒకేసారి అయిపోద్ది. అలాగే ఈ మడతకి మధ్యలో పెట్టుకోవాలి. దేనికి అది విడిగా పెడితే గాలికి ఎగిరిపోయి మనకి ఇక్కడ ఏ పేపర్కి ఆ పేపర్ కనపడుతుంది. ఇలాగైతే ఏక పేపర్ కింద ఉంటుంది అనమాట. ఓకేనండి. మనం ఇప్పుడు ఈ 2 అరమాల్లో ఖాళీ చేసేసుకుని దులిపేసుకుని పెట్టేసుకుంటాం కదా, మనం ఇప్పుడు ఆరబెట్టుకున్న సామానాలు 2 ఇందులో చెదిరేసుకున్నాక అప్పుడు ఈ తీసుకు మళ్ళీ కడుక్కుందాం. ఓకే అండి. మనకైతే ఈ 2 అరమాళ్ళు అయితే దులిపేసాం, మనం తోవేసుకున్నాం, కడిగేసుకున్నాం, ఆరబెట్టుకున్నాం, చదివేసుకున్నాం. అప్పుడని మనకి ఇది క్లియర్ అయిపోయింది ఈ 2. ఇప్పుడు మళ్ళీ మనం ఈ చేసుకుందాం. ఎందుకంటే ఈజీగా ఉంటుంది అనమాట. మనకి మనం కొద్దిగా ఇంట్లో చేసుకుంటాం కదా, అలాంటప్పుడు
ఇలాగైతే మనకి కొద్ది కొద్దిగా చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. పనుల మన పని పెట్టేసుకుని ఎవరైనా మన తోములు చేస్తుంటే అన్ని ఒకసారి తీసుకోవచ్చు. కానీ మనకి పెట్టుకోవడానికి గాజు సామాన్ అందరు చాలా ఇదిగా తోముకోవాలి, కడుక్కోవాలి, లేదంటే పగిలిపోతుంటాయి కదా. అందుకు కాబట్టి ఇలాగా మనకి ఈజీగా చెప్తున్నాను అనమాట. మీరు బయట తోముకున్నా లోపల తోముకున్నా ఎప్పుడు తోమేసుకోవడం, కడిగేసుకోవడం, ఆరబెట్టుకోవడం, తెచ్చుకుని పెట్టేసుకుంటే గ్లాసులని, కప్పులని ఇలాంటివన్నీ పగిలిపోకుండా మనకి ఉంటాయి అనమాట. ఓకే అండి, మీరు కూడా ఇలా తయారు చేసుకుని సింపుల్గా చేసుకున్నామంటే పని ఈజీగా అయిపోద్ది మనకి. వస్తువులు కూడా పాడవకుండా ఉంటాయి. ఓకే అండి, ఇవన్నీ కూడా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ఇవన్నీ మామూలుగా ఉన్నాయి కదా, కింద పైన ఏం పెట్టక్కర్లేకుండా చక్క ఇందులోనే మనం కొద్దిగా ఇలాగ అనేసుకుంటే అంత పెద్ద ఎక్కువ ఇది అయిపోయి ఏం కాదు కాబట్టి సింపుల్గా ఇలాగా ఇవి కూడా మనం కొద్దిసేపు ఇలాగ బార్లు ఇచ్చుకుని ఉండొచ్చుకుంటే వాటర్ తొందరగా మనకి కిందకి కారిపోతే తుడుచుకోవడానికి బాగుంటుంది, తొందరగా కూడా ఆరిపోతాయి అనమాట. పలసిన క్లాత్ తోటి ఇందాక చెప్పాను కదా మీకు, పలసిన క్లాత్ తోటి మనం అన్నీ కూడా ఇలాగే తోమేసుకుని బార్లు ఇచ్చుకుని కడిగేసుకుని శుభ్రం చేసేసుకుందాం. మనకి గాజు సామాను కూడా లోపల మనం కడిగేసుకుని బార్లు ఇచ్చేసుకున్నాం అనమాట. ఈజీగా ఉంటుంది మనకి పని, ఇక్కడికిక్కడే మనకి ఎక్కువ పని అనిపించదు అనమాట. కానీ మంచి టిప్ కింద కూడా మీకు ఉపయోగపడితే అలాగే మనకు ఒకళ్ళు చేసుకున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట ఎప్పటికప్పుడు. ఓకేనండి, మీకు ఇలా చూపించినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మరి మీకు ఏమనిపించిందో నాకు తెలియదు. నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.